నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. మరి ఈ సంక్రాంతికి అయితే బాలకృష్ణ డాకు మహారాజ్తో, రామ్ చరణ్ గేమ్ చేంజర్తో, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి అయితే రామ్ చరణ్, వెంకటేష్ కలిపి బాలకృష్ణన్ పక్కకు తోసేస్తున్నారు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి పక్కకు తోయడం ఏంటా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పెద్ద హీరోలందరూ కూడా సంక్రాంతికి సినిమాలతో సందడి చేయడానికి వచ్చేస్తున్నారు. అందులో చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే, థియేటర్ల విషయానికి వస్తే రామ్ చరణ్ అండ్ వెంకటేష్ ఇద్దరు కలిపి బాలకృష్ణన్ పక్కకు తోసేస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ చూసుకున్నట్లయితే సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు గారు మొత్తం థియేటర్ల యాజమాన్యాన్ని పర్యవేక్షిస్తున్నారు అంటున్నారు. మరి బాలకృష్ణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? డాకు మహారాజ్ సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ఏమవుతుందంటే దిల్ రాజు గారికి థియేటర్లో ఉన్నమాట వాస్తవం, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి ఉన్నమాట వాస్తవం. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నామకి గేమ్ చేంజర్కి నిర్మాత దిల్ రాజు గారే కాబట్టి ఆయన కంట్రోల్లో చాలా థియేటర్ ఉన్నమాట వాస్తవమే. మరి బాలకృష్ణకి థియేటర్లు ఉండవు అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే నైజాంలో చూసుకుంటే దిల్ రాజు గారే తీసుకున్నారు, డిస్ట్రిబ్యూషన్ అంతా దిల్ రాజు గారి చేతిలోనే ఉంది. కాబట్టి దిల్ రాజు గారు ప్రొవైడ్ చేయగలరు కదా థియేటర్లని. ఎందుకంటే కాకపోతే థియేటర్ల సమస్య అయితే రాదు. గేమ్ చేంజర్కి దాదాపు మనకి పుష్ప 2 తీసుకుంటే 12,000 పైచిలకు థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. అది ఒక కొత్త రికార్డు క్రియేట్ అయింది కలెక్షన్స్ పరంగా. ఇప్పుడు కూడా గేమ్ చేంజర్కి 10వ తారీఖు వస్తుంది. అంటే డాకు రావడానికి 2 రోజులు గ్యాప్ ఉంది. ఈ 2 రోజుల గ్యాప్లోనే ఎక్కువ థియేటర్లలో గేమ్ చేంజర్ రిలీజ్ అవుద్ది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకునే 2 రోజుల ముందుగా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఒక 2 రోజుల్లో ఖచ్చితంగా పెద్ద అమౌంట్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఒక 500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉన్న టైం అది. కాబట్టి ప్రాబ్లం రాదు అక్కడ. ఆ తర్వాత మరి బాలకృష్ణ గారి సినిమా వస్తుంది 12వ తారీఖుని. 12వ తారీఖు సినిమా వస్తుందంటే ఈ 12,500 థియేటర్లో 12,000 థియేటర్లోంచి కొన్ని థియేటర్లు షిఫ్ట్ అవుతాయి. ఓకే సార్. ఎట్టాగో దిల్ రాజు గారి చేతిలోనే సినిమా ఉంది కాబట్టి అక్కడేం ప్రాబ్లం రాదు. వీళ్ళిద్దరూ కలిపి వెంకటేష్ లేకపోతే వీళ్ళు కలిపి బాలయ్య బాబుని ఒంటరి చేస్తున్నారు అంటాం కరెక్ట్ కాదు అది. మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది, అలాగే డాకు మహారాజ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. మరి ఈ రోజు చూసినట్లయితే సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ కూడా రాబోతుంది. మరి ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది, ఎక్కువ ప్రేక్షకులకు చేరవయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే డాకు మహారాజ్ కూడా హిందీలో రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజరు పాన్ ఇండియా సినిమాగా మనకు తెలుసు. డాకు మహారాజ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక కలెక్షన్స్ రికార్డుల పరంగా చూసుకునే కలెక్షన్ రికార్డులు అనేవి కరెక్ట్ కాదు. సినిమాలో దమ్ముంటే ఏ సినిమా అయినా భారీగా వసూలు చేస్తుంది. కాకపోతే మూడు జానర్ల సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం అంటే కామెడీ జానర్లో ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలాగా సంక్రాంతికి వస్తున్న సినిమా అనేది ఉంది. ఇక డాకు మహారాజ్ అంటే పక్కా మాస్ మసాలా సినిమా, బాలయ్య బాబు వైభవం తగ్గట్టుగా ఉండే సినిమా డాకు మహారాజు. గేమ్ చేంజర్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికిను సిన్సియర్ ఐఏఎస్ అధికారికి మధ్యలో ఒక మోసాలకు పాటుపడే ఒక అక్రమదారుడైన ముఖ్యమంత్రికిను లేకపోతే ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారికి మధ్యలో జరిగే కథ. కాబట్టి మూడు జానర్ల సినిమాలు ఏది 3 హిట్లు అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏది పెద్ద హిట్ అవుతుందని చెప్పలేము. ఇంకోటి ఏంటంటే థియేటర్ల సమస్య కూడా పెద్ద క్లాష్ కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న దిల్ రాజు గారి సినిమానే కాబట్టి ఆ 2 ఆయన బ్యాలెన్స్ చేసుకోగలడు. ఇక డాకు మహారాజ్ని తెలుగు రాష్ట్రాల్లోనే చెప్పాలంటే డాకు మహారాజ్కి తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోకి వచ్చేసరికి దానికి సేఫ్ జోన్లో ఉంది. ప్రమాణం బీనస్ జరిగింది. 3 సినిమాలకి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయలు బీనస్ జరిగింది ఆల్రెడీ. కాబట్టి కలెక్షన్స్ పరంగా కానీ లేదా ఎట్లా చూసుకున్నా కానీ ఏ సంక్రాంతికి కూడా పోయిన సంక్రాంతికి వచ్చేసరికి హనుమాన్ అనేది పెద్ద హిట్ అయ్యి దాదాపు 300 కోట్లు వసూలు చేయగలిగింది. అంటే గుంటూరు కారం కానీ సైంధవ కానీ నాసామిరంగా కానీ పెద్దగా ఆళ్ళ ఎవరు ఊహించిన విధంగా హనుమాన్ కొట్టుకుపోయింది. ఈసారి ఏంటంటే 3 సినిమాలకి ఛాన్సెస్ ఉంది. 3 సినిమాల కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించడానికి కానీ ఎక్కువ వసూలు చేయడానికి కానీ 3టికి అవకాశం ఉంది. డాకు మహారాజ్ ట్రైలర్ చూసేసాము. ఇందులో ఐటమ్ సాంగ్ కానివ్వండి, ఇంకా చిన్న పాప సెంటిమెంట్ కూడా రిపీట్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ట్రైలర్ పరంగా చూసుకుంటే ట్రైలర్కి నిన్న మార్నింగ్ రిలీజ్ అయింది. వ్యూస్ పరంగా చూసుకుంటే కొలకొలగొడుతుంది. అంటే చెడ్డ వాళ్ళకి డాకు, మంచి వాళ్ళకి మహారాజ్ అంటూ ఒక పాప దీంతో స్టార్ట్ అయింది. పైగా అక్కడ అతని పాత్ర నమస్తే సీతారామ అంటూ ఒక డైలాగుతో అతను సీతారామ నానాజీ అనే పాత్ర ఒకటి ఉంది. మరి పాప సెంటిమెంట్కి దీనికి సంబంధం ఏంటి? ఇలా ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే ట్రైలర్లో కనిపిస్తున్నాయి. అంటే ఇంకా సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ కూడా రావాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ ఒక సపరేటు, డాకు మహారాజ్ ట్రైలర్ సపరేటు. ట్రైలర్ల పరంగా చూసుకుంటే గేమ్ చేంజర్లోనూ స్టఫ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డాకు మహారాజ్ ట్రైలర్లో కూడా కొంత ఇంట్రెస్టింగ్ అంశం అయితే కనిపిస్తుంది. ఈ పాపకి అతనికి ఏంటి సంబంధం అనేది కనిపిస్తుంది మనకి. ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది పూర్తిగా కామెడీ కాబట్టి, అంటే ఒక మాజీ లవర్కి భార్యకి ఒక ఎక్స్ మిలిటరీ అధికారికి మధ్యలో
కాన్ఫ్లిక్ట్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అది చూడాలి, ట్రైలర్ వస్తే కానీ మనం అది చెప్పలేము. మరి పుష్ప 2 వివాదం అయితే తెలంగాణలో ఇంకా జరుగుతూనే ఉంది. మరి ఆ ప్రభావం ఈ మూవీస్ పైన పడే అవకాశం ఉందంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రీమియర్ షోలకు కానివ్వండి, బెనిఫిట్ షోస్కి అండ్ టికెట్ల రేట్లు కూడా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ కలెక్షన్స్ మీద, తెలంగాణలో కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? పడకపోవచ్చు, ఎందుకంటే దిల్ రాజు గారు దీని మీద క్లారిటీ ఇచ్చారు. మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు కూడా అన్నీ మీకు ఇస్తామని చెప్పి అన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుంది. రేట్లు పెంచుకో, ఏపీలో ఆల్రెడీ పెంచారు కాబట్టి దాన్ని పెట్టుకుని మేము అడుగుతున్నాము. ఇంకా టైం ఉంది కాబట్టి మీకు రేపు సాయంత్రానికల్లా నాకు తెలిసి క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ సినిమాకి ఇచ్చి ఈ సినిమాకి ఇవ్వకపోతే అది సరిగ్గా ఉండదు. తర్వాత ఏమైనా పాలసీ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇక పలానప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుని డెడ్ లైన్ పెట్టుకుని చేస్తారు. కానీ సంక్రాంతి సినిమాలు కాబట్టి నేను అనుకోవడం ముఖ్యమంత్రి గారు సడలింపు ఇవ్వచ్చు. దిల్ రాజు గారు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఏపీలో ఎట్ట పర్మిషన్స్ ఇచ్చారో అదే పర్మిషన్స్ ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఇక్కడ దిల్ రాజు గారే ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్ ఇచ్చిన పోస్టే కాబట్టి మరి దిల్ రాజు గారి మాటకి విలువనిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. పుష్ప 2 ఎఫెక్టు కొంతకాలం ఉంటుందేమో కానీ టెంపరీ, కానీ ఈ సినిమాల విషయంలో నేను అనుకోవటం ఈ సినిమాల వరకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సంక్రాంతికి బరిలో దిగనున్న ఈ 3 సినిమాలు కూడా సూపర్ హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయని అయితే సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.